విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ చీప్ పాలిటిక్స్ చేస్తోంది. కార్మికుల ముసుగులో ఆ పార్టీ నేతలు శవ రాజకీయాలకు తెరలేపారు. బాధిత కుటుంబాల పరామర్శకు వెళ్లిన మంత్రుల్ని అడ్డుకోవాలంటూ సాక్షి రిపోర్టర్ దగ్గరుండి మరి వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాన్ని వైసీపీ నీచ రాజకీయాలకు వాడుకుంటోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కనీసం ప్రయత్నించని జగన్ పార్టీ ఇప్పుడు ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తూ శవాలపై పేలాలు ఏరుకునే పనిలో ఉంది. బాధిత కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి లోకేష్ తో గొడవ పెట్టుకోవాలంటూ వైసీపీ శ్రేణుల్ని సాక్షి రిపోర్టర్ రెచ్చగొడుతూ అడ్డంగా దొరికిపోయాడు. లోకేష్ కారు దిగిన వెంటనే హడావుడి చేయాలని, నినాదాలు ఇవ్వాలంటూ ప్రిపేర్ చేశాడు. లోకేష్ వాహనం దిగి బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లకముందే సాక్షి రిపోర్టర్ దగ్గరుండి మరీ వైసీపీ కార్యకర్తలతో నినాదాలు చేయించాడు. ఈ డ్రామా అంతా తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన బాధిత కుటుంబ సభ్యులు సాక్షి రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుంటే సాక్షి సిబ్బంది చిల్లర రాజకీయం ఏంటి అంటూ చివాట్లు పెట్టారు. విశాఖలో బాధిత కుటుంబాల్ని మంత్రి లోకేష్ పరామర్శిస్తుండగా ఆయనతో కార్మిక సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. దాంతో ఈ ఘటనపై అపోహలు సృష్టించవద్దని లోకేష్ హితవు పలికారు. 24 గంటలు గడవక ముందే ఇలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు. తమకు ఉన్న చిత్తశుద్ధితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు చిత్తశుద్ధి ఉంది కనుక వచ్చినాం. ఆర్గ్యూ చేసేందుకు వచ్చారు. కుటుంబాన్ని అండగా నిలబెడదాం ప్రభుత్వం. ఇక గతంలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని గాలి కొదిలేసిన వైసీపీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా కాపాడేందుకు సీఎం, డిప్యూటీ సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి టీము శవ రాజకీయాలకి నాంది వారు వైసీపీ నాయకత్వం వారు స్టార్ట్ చేశారు. బాధాకర విషయం ఏంటంటే ఆ రోజు ఎల్జీ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమ సంబంధించిన ప్రమాదం జరిగినప్పుడు కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉండగా కనీసం వారికి వచ్చి వాదాలు చేసే పరిస్థితి కూడా రాలేదు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నా మీరు 5 సంవత్సరాలు గాలి వదిలేసి ఆ భద్రతా వ్యవహారాన్ని కూడా గాలి విడిచిపెట్టి మీరు ఈ రోజు ఎన్డీఏ కూడా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరోవైపు బాధిత కుటుంబాల్ని పరామర్శించడానికి జగన్ బుధవారం విశాఖ వెళ్లున్నారు.